హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ 4:30 AM నుంచి ఆఫ్టర్నూన్ వరకు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను, వీక్లీ మీల్ ప్రిపరేషన్ కోసం ఏమేమి నేను గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని ఎలా ఆర్డర్ చేసుకుంటాను, అలాగే కొన్ని హెల్దీ రెసిపీస్, కొన్ని కిచెన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. మన ఛానల్లో వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అండ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ 28 రోజుది. ఆల్మోస్ట్ 1 month కావస్తోంది. మేము వరలక్ష్మి వ్రతం తర్వాత నెక్స్ట్ రోజు ఊరెళ్ళున్నాము. నిన్ననే వచ్చామంటే ట్యూస్డే నైట్ వచ్చాము. వచ్చి పడుకునేసరికి 11 అయితే అయిపోయింది. అందుకే మార్నింగ్ 4కి అయితే లేచక అవ్వలేదు. 4:30కి లేచాను. అది కూడా ఇంకా ధన్విక్ స్కూల్ ఉంది, ఇంకా అన్ని రెడీ చేసుకోవాలి, లేకపోతే చాలా హడావిడి అయిపోతుంది అనేసి కొద్దిగా అర్లీగా లేచాను. కాసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవచ్చు అనేసి లేగానే ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కోసం ఏమేమి కావాలో అవన్నీ సోక్ చేసి అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ డీటాక్స్ వాటర్ రెసిపీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, తప్పక చెక్ చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్, దాల్, బీట్రూట్ దోశ. ఈ రెసిపీ కూడా నేను ధన్వి ఫుల్ డే రొటీన్లో షేర్ చేశాను. యాక్చువల్గా ఈ రెండు వీడియోలు ఒకే రోజే షూట్ చేసింది. సపరేట్గా అయితే షేర్ చేశాను. ధన్విది సపరేట్గా, నాది మార్నింగ్ రొటీన్ లాగా అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం అయితే మన ప్రీవియస్ వీడియో ధన్వి ఫుల్ డే రొటీన్ అయితే చూసేయండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఒక ½ an hour యోగా మెడిటేషన్ అయితే చేసేసాను. ఈలోగా అమెజాన్ ఫ్రెష్ డెలివరీ అయితే వచ్చింది. యాక్చువల్గా నైట్ పడుకోబోయే ముందే ఆర్డర్ పెట్టేశాను. బికాజ్ ఊరు వెళ్ళున్నాం కదా, ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ ఉండలేదు. ఇక నెక్స్ట్ డేకి కుక్ చేయడానికి కావాలని ఫస్ట్ ఇంటికి రాగానే ఆర్డర్ పెట్టేశాను. ఎంత గుడ్ థింగ్ కదా, నైట్ ఆర్డర్ చేస్తే మార్నింగ్ ఇంటికి వచ్చేస్తాయి. అండ్ ఇంకా బ్లింకిట్, జెప్టోలో అయితే 10-15 minutesలో కూడా డెలివరీ వచ్చేస్తుంది. కాకపోతే నాకు అమెజాన్ ఫ్రెష్లో క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గానే వస్తాయి. మాకు నియర్ బై సూపర్ మార్కెట్లోనే వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంతకుముందు ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్ళి డైరెక్ట్గా ఏమేమి కావాలో వీక్ మొత్తం అనేసి మేమే తెచ్చుకునే వాళ్ళము. ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మాకు మార్కెట్ చాలా దూరం ఉంది అండ్ నియర్ బై ఉన్న షాప్స్లో అంతగా క్వాలిటీ బాగుండడం లేదు అని చెప్పేసి అమెజాన్ ఫ్రెష్లోనే రెగ్యులర్గా నేను ఆర్డర్ చేసుకుంటాను. ఎప్పుడే కానీ నేను జనరల్గా అయితే ఫ్రైడే లేదంటే సాటర్డే వీక్లీ మీల్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసేసి అకార్డింగ్గా సండే నేను ఆర్డర్ చేసుకుంటాను. సో దట్ 1 weekకి సరిపడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీ అయితే తెప్పించేసుకుంటాను. ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ అనేది అయితే అస్సలకి ఉండదు. అండ్ ఆ టైంకి ఏం కావాలో ఇమీడియట్గానే హరీబరీగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ముందే ప్రీ ప్లాన్గా అన్నీ ఇంట్లో ఉన్నాయంటే టైం వేస్ట్ అవ్వకుండా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇది నేను జనరల్గా ఫాలో అయ్యే మేజర్ టిప్. అండ్ మనం ఇలా వీక్లీ మీల్ ప్లాన్ చేసుకునేది అలవాటు చేసుకుంటే ఇది జస్ట్ ఒక 10 to 15 minutes పడుతుంది అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి మీరు ట్రై చేయండి. చాలా మనకు టైం అయితే సేవ్ అవుతుంది. ఇంట్లో అన్ని ఐటమ్స్ ఒక దగ్గర ఉన్నాయి వీక్కి సరిపడా అంటే మనకు అనవసరమైనవన్నీ కొనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎంత కావాలో అంతే కొనుక్కుంటాం. సో మనీ కూడా వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అయితే అస్సలకి అవ్వదు. అండ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా చిన్న సౌండ్ కూడా కాకోకుండా మెల్లగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొద్దిగా సౌండ్ అయినా కూడా ఎక్కడ ధన్వి లేచేస్తుందో అని చెప్పేసి భయపడి అగైన్ నా పనులన్నీ ఏవి జరగవు తను ఎర్లీగా లేస్తే అనేసి. కాకపోతే ఈ అమెజాన్ ఫ్రెష్ రావడం వల్ల, బయట వాళ్ళు గేట్ సౌండ్ తీయడం వల్ల, వెహికల్ రావడం వల్ల ధన్వి అయితే లేచేసింది. తను 6:15 కలా లేచేసింది. ఇంకా ఏమంటే తను ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా నాకు కోఆపరేట్ అయితే చేసింది. మీరు ధన్వి ఫుల్ డే రొటీన్ మన ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను రోజు ఇలా బోర్డ్ పైన అయితే బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్, డిన్నర్ అలాగే ఏమైనా ప్రిపరేషన్ వర్క్ ఉంటే కూడా కంప్లీట్గా రాసుకుంటాను. సో దట్ ఒక ఐడియా ఉంటుంది. పడుకోబోయే ముందు ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఒక స్టిక్కీ నోట్ కూడా ఇక్కడ ఎప్పుడు పేస్ట్ చేసి ఉంటాను. మనకు కిచెన్లో ఏమైనా ఐటమ్ వస్తుంది అంటే ఇక్కడ నోట్ చేసుకుంటాను. సో దట్ నెక్స్ట్ వీక్ ఆర్డర్ చేసేటప్పుడు ఐటమ్స్ మిస్ అవ్వకుండా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్. ఇలా మనం ఎక్కడో ఒక చోట ఇంకా నెక్స్ట్ అయిపోయే ఐటమ్స్ని మనము నోట్ డౌన్ చేసి పెట్టుకోవడం వల్ల ఆర్డర్ చేసేటప్పుడు మర్చిపోము. కొన్నిసార్లు ఇంట్లో సర్లే తెచ్చుకుందాం అనుకుంటాం కానీ మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోకుండా అయితే ఉండగలము. అండ్ నేను బోర్డు పైన అయితే ఇలా నేను ప్లాన్ చేసుకుంటాను డైలీ.
ఇక మా ధన్వి 6:15కే లేచేసింది. తనను ఫస్ట్ రెడీ చేయించేసి ఇద్దరం డీటాక్స్ డ్రింక్ అయితే తాగాము. తర్వాత ధన్వికి లంచ్ అండ్ స్నాక్ అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. మా ధన్వి అర్లీగా లేచినా కూడా అస్సలు ఇబ్బంది పెట్టదు. తనేమో క్లీన్గా తన కిచెన్లో కూర్చొని ఇలా కౌంటర్ టాప్ పైన నాతో పాటు మాట్లాడుకుంటూ ఉంటుంది. అండ్ కొద్దిగా అక్కడ కిచెన్లో ఏవో ఒక ఐటమ్ దొరుకుతుంటుంది కదా, తింటూ ఉంటుంది. తనకలా నాతో పాటు కిచెన్లో కూర్చొని చేయడం అంటే చాలా ఇష్టపడుతుంది. అండ్ ఆ టైంని చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఒక పేరెంట్ చైల్డ్ బాండింగ్కి కూడా ఈ టైం ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, అస్సలు స్ట్రెస్ అనిపిదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమి అంటే మనకు ఎన్ని పనులున్నా కూడా ముందు రోజు నైట్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ లేయగానే ఎక్కడో ఒక చోట టు డూ లిస్ట్లో మనము నోట్ చేసుకోవడం వల్ల ఒక పని తర్వాత ఇంకో పని చేయాలి అని చెప్పేసి మనకు ఒక ప్లాన్ ఉంటుంది. అకార్డింగ్గా చేసుకొని వెళ్ళిపోతాము. అస్సలు స్ట్రెస్ అనేదే ఉండదు. ఇవాళ చూస్తే ముందు రోజు నైట్ పడుకోవడానికి లేట్ అయింది. కాకపోతే అర్లీగా లేకపోతే ఈ పనులన్నీ జరగవు అని చెప్పేసి నేను పడుకోబోయే ముందే ఒక 10 మినిట్స్ టైం తీసుకొని అన్నీ నేను నెక్స్ట్ ఏమేమి చేయాలో లిస్ట్ డౌన్ చేసుకున్నాను. సో అకార్డింగ్గా పనులన్నీ ఫినిష్ చేస్తే ఆఫ్టర్నూన్ నిద్రపోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకంటూ ఎక్స్ట్రా టైం కూడా దొరుకుతుంది. అండ్ ఇంకొక థింగ్, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా బేబీ ఎత్తుకోమంటారు, అస్సలు పనులు చేయనివ్వరు అంటారు కదా. మన పిల్లల్ని మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళని ఒక రొటీన్కి సెట్ చేసామంటే, లైక్ మా ధన్వికి మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా నేను క్యారీ బ్యాగ్లో కూర్చోబెట్టుకొని కుకింగ్ కానీ క్లీనింగ్ చేసేదాన్ని. తను కొద్దిగా కూర్చోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇలా కిచెన్ కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టుకొని కుక్ చేయడము, కొద్దిగా అంటే డేంజర్ ఐటమ్స్ని తనకు అందుకోకుండా స్టవ్కి దూరంగా కూర్చోబెట్టి అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు తనకు ఒక అవేర్నెస్ వచ్చింది. సో కిచెన్లో ఏవి అంత ఈజీగా టచ్ అయితే చేయదు. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా తనకు ఒక బ్రూమ్ స్టిక్ ఇవ్వడము, లేకపోతే ఒక స్ప్రే బాటిల్ ఇచ్చి ఒక క్లాత్ ఇవ్వడము, సో దట్ వాళ్ళు బిజీ అవుతారు. దానివల్ల పిల్లలు కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. అండ్ మనల్ని కూడా ఇబ్బంది పెట్టరు, మన పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నాకు వర్కౌట్ అయ్యింది. అండ్ నేను దాన్నే ఫాలో అవుతున్నాను కాబట్టి సైమల్టేనియస్గా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ధన్వితో కూడా ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాను. తనకు స్క్రీన్ టైం అనేది ఇప్పటి వరకు కూడా తనకు అసలు అలవాటు చేయలేదు. ఈ విషయంలో అయితే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇది నేను ఫాలో అవ్వగలుగుతున్నానంటే మీరు ఎందుకు చేయలేరు? తప్పకుండా ట్రై చేయండి. స్లోగా మీ బేబీ ఏ ఏజ్ ఉన్నా కూడా స్లోగా ఒక రొటీన్ ఇలా అలవాటు చేస్తుంటే తప్పకుండా అలవాటు అయితే అవుతుంది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్, దాల్, బీట్రూట్ దోశ, చట్నీ, అలాగే ధన్వి లంచ్కి మష్రూమ్ బిర్యానీ చేశాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ప్రీవియస్ వీడియో ధన్వీస్ ఫుల్ డే రొటీన్లో అయితే షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే తప్పక చెక్ చేయండి. ఇంకా మా ధన్వి బ్రేక్ఫాస్ట్ చేసేసి 9 o'clock అలా స్కూల్ వ్యాన్ వచ్చింది. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. తను స్కూల్కి వెళ్ళాక నా యాక్చువల్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. వరలక్ష్మి వ్రతం తర్వాత నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్లే ముందు కలశాన్ని కొద్దిగా కదిలించేసి అయితే వెళ్ళాము. అర్లీ మార్నింగ్ చాలా అర్లీగా బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి క్లీన్ చేయడానికి కూడా అంత టైం అయితే సరిపోలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఇవాళైతే ధన్వి స్కూల్కి వెళ్ళాక ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటున్న దేవుడి రూమ్ అంతా కూడా. సో ఆనవాయితీ ప్రకారము నెక్స్ట్ డేనే కలశం అయితే అంతా కదిలించేసాను. ఇంకా దేవుడి రూమ్ అంతా కూడా ఇంకొకటిగా అంతా క్లీన్ చేసి దీపాలన్నీ కడిగి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ అయితే పీస్ఫుల్గా చేసుకుంటున్నాను. అదేమో కానీ ఎన్ని పనులు చేసినా కూడా పూజ చేసే అలవాటు ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ లాంటిది. మార్నింగ్ ఇంట్లో పూజ చేయకపోతే ఏదో లోటులాగా అనిపిస్తూనే ఉంటుంది. అంతే, ఏదైనా ఒక వర్క్కి మనం అలా అలవాటు చేసుకున్నామంటే అది చెయ్యాల్సిందే కదా. అందుకే రొటీన్ అని నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఒక రొటీన్ అనేది ఉంది అనుకోండి, మనకు లేజీనెస్ అనేది అసలు దగ్గరికి కూడా రాదు. చక్కచక్క మన పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాము. అండ్ ఏం తెలుసా, ఇవన్నీ చేయడం వల్ల చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పనులన్నింటినీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం. మనకి ఇష్టమైన పనులే. నాకు ఎస్పెషలీ అర్లీగా లేవడం, యోగా చేయడము, అలాగే కుకింగ్, నాకు పూజ చేయడం, ఇవన్నీ నా పర్సనల్గా ఫేవరెట్ థింగ్స్. సో ఇవి చేస్తున్న కొద్దీ నేను ఇవన్నీ కూడా ఒక ఎనర్జీతో చేస్తే, ఇష్టంతో చేస్తాను. నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం అని ఒక ఇష్టంతో చేస్తూ ఉంటాను కదా, అస్సలు స్ట్రెస్ అనిపిదు. సేమ్ థింగ్ ధన్వికి కూడా నేను రెసిపీస్ చాలా వరకు మ్యాక్సిమం 95% ఓన్గానే, తనకు సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఓన్ రెసిపీస్ చాలా క్రియేట్ చేశాను. సో తను ఎంజాయ్ చేస్తుంది, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎంత చేసినా అది వాళ్ళు యాక్సెప్ట్ చేసి తింటేనే కదా పిల్లలు ఎస్పెషల్లీ. సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి నేను చేసే వర్క్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఎప్పుడే కానీ మనం చేసే వర్క్ని మనం ఎంజాయ్ చేస్తే అస్సలు స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వము. ఇన్ఫ్యాక్ట్ మనకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా పీస్ఫుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ మన ప్రీవియస్ నా రొటీన్ వీడియోలో కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండడం కోసము, నెగిటివ్ ఎనర్జీ
ఎనర్జీ అనేది వెళ్ళిపోయి ఇల్లు ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, తప్పక చెక్ చేయండి. ఇక పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ చట్నీ చేసేసాను కాబట్టి ఇంకా దోశలు వేస్తూ ఉన్నాను. మన కమెంట్లో ఒకరు అడిగారు, ఇది దాల్ దోశ కదా, సో దాల్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు మనం ప్రాపర్గా కుక్ చేస్తే కానీ అనేసి. ఇది మనం యూస్ చేసిన పెసరపప్పు కానీ కందిపప్పు 3 to 4 hours అయితే సోక్ చేస్తాము అండ్ గ్రైండ్ చేస్తాము. ఓట్స్ అలాగే బీట్రూట్ వేస్తాం కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దాల్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇది మనము దోశ కూడా చాలా థిన్ లేయర్ లాగా వేసుకుంటాం, ఎక్కువ మందంగా కూడా వేయము. థిన్ లేయర్ లాగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా కుక్ అయిపోతుంది, సో దట్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాన్ని ఆల్మోస్ట్ 9 months ఉన్నప్పటి నుంచే ఇలా దాల్ దోశలు అయితే చేసిస్తున్నా డిఫరెంట్ వెజిటబుల్స్ వేసి. సో ఇవాళైతే బీట్రూట్ వేసి కుక్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. అండ్ ఈ దోశ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది, ఓవర్ క్రిస్పీగా గట్టిగా కూడా రాదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ పళ్ళు లేని బేబీలు కూడా చ్యూ చేసే అంత సాఫ్ట్గా అయితే ఉంటుంది దోశ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చాలా ప్రోటీన్ రిచ్, హెల్దీ అండ్ ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. సో ఇలా నేను పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అరౌండ్ 10-15 అయిపోయింది, ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది పూజ అంతా చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ గ్రాసరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లీఫీ వెజిటేబుల్స్ అయితే. ఇలా కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. డైరెక్ట్గా మనం ఏమైనా ఎండిపోయిన ఆకులు అలా ఉంటే తీసేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని చాకో చిప్స్ తెప్పించాను 1 week స్నాక్స్ కోసము. అలాగే గ్రాసరీ కూడా నేను అమెజాన్ ఫ్రెష్లోనే తెప్పించేసుకుంటాను. యూజువల్లీ మంత్కి సరిపడా తెప్పించేసుకుంటాను. ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా అలా ఖాళీ అయినప్పుడు వీక్లీ వన్స్ కూడా అలా తెప్పించుకుంటూ ఉంటాను. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇండివిజువల్గా ప్యాక్ చేసి ఇస్తారు కాబట్టి మనకు అగైన్ సపరేట్ బాక్సుల్లో కానీ లేకపోతే సపరేట్గా బ్యాగ్స్లోకి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మష్రూమ్స్ కానీ పన్నీర్ అన్నీ కూడా దొరుకుతుంది. నేను పన్నీర్ తెప్పించుకొని ఎప్పుడు మష్రూమ్స్ అయితే వీక్లీ వన్స్ అని ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉంటాం మష్రూమ్స్ తోటి. అండ్ ఈసారి ఫిగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ టైం ఇది ధన్వికి ఫిగ్ అయితే తెప్పించాను, చాలా ఇష్టంగా తినింది. అండ్ చపాతీకి వచ్చేసి నేను ఎప్పుడు మల్టీగ్రెయిన్ యూస్ చేస్తుంటాను, కాకపోతే మొన్న రీసెంట్గా ఈ ఆశీర్వాద్ మిల్లెట్స్ వచ్చింది కదా, సో ట్రై చేద్దాం అయితే తెప్పించాను. కాకపోతే నాకు చిన్నప్పుడు ఎప్పుడూ మైగ్రేన్ ఉన్నింది, కాకపోతే నాకు ఒక 4th standard తర్వాత ఎప్పుడు మైగ్రేన్ రాలేదు. ఫస్ట్ టైం అన్ని ఇయర్స్ తర్వాత ఈ మిల్లెట్స్ చపాతీ తిన్న తర్వాత నాకు మైగ్రేన్ ఎఫెక్ట్ మళ్ళీ నాకు అంటే దీంట్లో ఏదో ఇంగ్రీడియంట్ అయితే నాకు సెట్ అవ్వలేదని అర్థమైంది. ఇలా ఒక 3 times కరెక్ట్గా నాకు మిల్లెట్స్ చపాతీ తిన్న తర్వాతనే నెక్స్ట్ డే నాకు మైగ్రేన్ సిమ్టమ్స్ అయితే కనిపించాయి. సో అలా మనకు ట్రిగ్గర్ అవుతుండే ఏదైనా ఇంగ్రీడియంట్ ఉందేమో అందులో అనేసి అయితే మళ్ళీ అగైన్ నేను మల్టీగ్రెయిన్ అయితే తెప్పించుకున్నాను. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను. ఎవ్రీ టైం ఇలా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ అయితే నార్మల్గా క్లీన్ చేసేసుకుంటా, ట్రే అవన్నీ కూడా మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తాను. అండ్ ఎప్పుడే కానీ గ్రాసరీస్ తెప్పించుకున్న వెంటనే ఏ డబ్బాలోకి అవి వేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుంది. ఎవ్రీ టైం నేను అవి వేసేటప్పుడు ఏవైతే బాక్సెస్ ఉంటాయో అవి వాష్ చేసేస్తాను, సో దట్ మనకు ఫ్రీక్వెంట్గా పురుగులు అయితే పడుకోకుండా ఉంటాయి. కొన్ని బిర్యానీ ఆకులు వేయొచ్చు, లేకపోతే కొన్ని ఎండిన వేపాకులు కూడా వేసుకోవడం వల్ల చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే రాకుండా ఉంటాయి. నేను ఎప్పుడైనా ఒక వీడియోలో ఇంట్లో చిన్న ఇన్సెక్ట్స్ రాకోకుండా అంటే మనకు పప్పుల్లో కానీ రైస్లోకి నేను ఫాలో అయ్యే టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక దాని తర్వాత కిచెన్లో ఉన్న పాత్రలన్నీ కడిగేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనము పాత్రలు కడిగేసుకుంటే మనకు ఫ్రీ అయిపోతాము అండ్ మన నెక్స్ట్ కుక్ చేయడానికి కూడా మనకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకేసారి అన్నీ మనం ఈవినింగ్ నైట్ ఒకేసారి కడగాలనుకుంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ నేను ఈ బటర్ఫ్లై పీ ఫ్లవర్తో హెర్బల్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని నెలలుగా టీ, కాఫీ, మిల్క్ అయితే మానేశాను. నాకు అది కఫం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతోంది, నాకు సెట్ అవ్వడం లేదని మానేశాను. ఎప్పుడైనా డ్రౌజీగా అనిపిస్తే అలా హెర్బల్ టీసే ప్రిపేర్ చేస్తాను. జనరలీ అమృతవల్లి లీవ్స్తో కానీ, జింజర్తో కానీ, లేకపోతే ఇలా బటర్ఫ్లై పీ ఫ్లవర్తో కానీ హెర్బల్ టీ చేసుకుంటూ ఉంటాను. ఎస్పెషల్లీ బటర్ఫ్లై పీ ఫ్లవర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీకి క్రోనిక్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. మనకు
మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన బ్రెయిన్ హెల్త్కి మంచిది, అలాగే స్కిన్, ఐస్, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ వల్ల మనకు స్కిన్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనకు యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఈ టీ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల ఈ ఎర్లీ ఏజెస్లోనే డయాబెటిక్ ఇష్యూస్ అయితే ఉండవు. అయితే ధన్వి కోసం ఇది తెప్పించే తనకు స్నాక్స్ అలా చేయడానికి కోసం అనేసి నేను కూడా అప్పుడప్పుడు ఇలా హెర్బల్ టీ లాగా అయితే తాగుతూ ఉంటాను. ఇది మనం కొద్దిగా వాటర్లోకి 4 to 5 ఈ ఫ్లవర్స్ అయితే, మనం శంఖం పూలు అంటాం కదా, సేమ్ అవే ఇవి. మనకు ఫ్రెష్గా పూలు దొరికినా పర్లేదు, లేకపోతే ఇలా డ్రైడ్ ఫ్లవర్స్నైనా కూడా బాగా మరిగించి స్ట్రైన్ చేసుకొని అలాగే తాగొచ్చు. దీనికి హనీ అంతా కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకొని ఒక 10 minutes అలా బయట కూర్చొని, వెదర్ అయితే చాలా బాగుంది, కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఇన్ని వర్క్స్ తర్వాత ఒక 10-15 minutes బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో దట్ నెక్స్ట్ వర్క్కి చాలా ఎనర్జెటిక్గా ఉంటాము, స్ట్రెస్ లేకోకుండా నెక్స్ట్ పనులు అయితే చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఉసిరికాయల్ని ఇయర్ మొత్తం ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చో నేను ఫాలో అయ్యే సింపుల్ మెథడ్ మీతో షేర్ చేసుకుంటాను. మనకు ఈ ఆమ్లా ఇయర్ మొత్తం కూడా దొరకదు కదా, ఈ సీజన్ ఉన్నప్పుడే మనము ఎంత వీలైతే అంత యూస్ చేసుకోవాలి. బట్ డైలీ మనం దాన్ని యూస్ చేయాలి, డైలీ తీసుకోవాలి. ఆమ్లా కానీ, క్యాండీస్ లాగా కానీ, ఏబీసీ జ్యూస్లో కానీ, లేదా వేరే ఏ రెసిపీకైనా కూడా సో ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నేనైతే వాళ్ళ అమెజాన్ ఫ్రెష్లో కొన్ని ఆమ్లా, ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 kg ఉంది ఆమ్లా అయితే తెప్పించాను. దీన్ని ఏమంటే ఫస్ట్ తొడిమలు కానీ ఆకులు ఏమున్నా కూడా తీసేసి బాగా ఒక 4 to 5 times అయితే బాగా వాష్ చేసేసుకోవాలి. కంప్లీట్గా వాటర్ని డ్రైన్ చేసేసి ఒక పొడి బట్టతో బాగా తుడిచిపెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి అస్సలు వాటర్ వండుకోకుండా బాగా తుడిచైతే పెట్టేసుకోండి. మనకు ఆమ్లా డైలీ ఒక ఆమ్లా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, మన గట్ హెల్త్కి, ఇంకా మన హెయిర్కి, స్కిన్కి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్ ఈ ఆమ్లా రెసిపీస్ కూడా షేర్ చేశాను, అంటే క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఏబీసీ జ్యూస్ నేను ఆమ్లా యూస్ చేసి ఎలా చేస్తాను అని డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని దీన్ని కూడా బాగా వాష్ చేసి తుడుచుకొని ఇందులోకి మనం క్లీన్ చేసిన ఆమ్లా వేసి, ఇప్పుడు ఇందులోకి ఒక 1 teaspoon మెంతుల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకొని 1 teaspoon రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 teaspoon వెనిగర్ కంపల్సరీ, బికాజ్ మనం ఇయర్ మొత్తం ప్రిజర్వ్ చేయాలి కాబట్టి ఇది వెనిగర్ కంపల్సరీ. అలాగే ఈ ఆమ్లా మునిగేంత వరకు కూడా వాటర్ని వేసి బాగా మొత్తం కలిపి ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటాను. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇవి చాలా నాకు హెల్ప్ఫుల్ అయింది. ఈ మెథడ్లో నేను స్టోర్ చేసుకోవడం వల్ల నాసియా, వామిటింగ్స్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. ఇక నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ లంచ్లోకి మష్రూమ్ గ్రేవీ అయితే చేస్తున్నాను. ఇది కూడా కుక్కర్లో చాలా సింపుల్గా అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఇలా కుక్కర్లోనే చేసేస్తాను, నార్మల్గా ప్యాన్లో చేయడం కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మష్రూమ్ క్లీనింగ్ని జస్ట్ చాలా సింపుల్ స్టెప్లో ఎలా క్లీన్ చేయాలో ఇక్కడ మీతో టిప్స్ షేర్ చేసుకుంటాను. చాలామంది టిష్యూ పేపర్స్తో వైప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక చిన్న టవల్ తీసుకొని పైన మట్టి అంతా కూడా వైప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఎంత ప్యాకింగ్లో వచ్చినా కూడా ఎంతో కొంత దుమ్ము అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే చాలా డర్టీగా కూడా వస్తుంటాయి కదా మష్రూమ్స్. అలాంటప్పుడు ఇలా మష్రూమ్ కింద ఉన్న కాడని సపరేట్ చేసేసి, కాడకు మ్యాక్సిమం దుమ్ము అయితే ఉండదు, ఏమైనా ఉంటే అలా రిమూవ్ చేసేసుకోవచ్చు. పైన ఈ పుట్టగొడుకు పైన మాత్రం ఇలా ఒక లేయర్ని, లోపల నుంచి ఇలా ఒక లేయర్ని అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇంతే, చాలా సింపుల్గా ఒక లేయర్ వెళ్ళిపోయిందంటే దానిపైన ఉన్న మట్టి అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంతే సింపుల్గా ఇలా జస్ట్ ఇది ఒక 2 to 3 minutesలో అన్ని మష్రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకొని ఒకసారి 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కర్రీ కోసం ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక 4 నుంచి 5 క్యాష్యూస్, కొద్దిగా కోకోనట్, ఒక 1/2 teaspoon అంత గసగసాలు, వెల్లుల్లి ఒక 5 నుంచి 6 రెబ్బలు, కొద్దిగా జింజర్, కొద్దిగా సిన్నమాన్ కూడా వేసి, అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు వేసి, ఒక టమాటోని చిన్నగా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసి, ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకును వేసి, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా సాల్ట్ని ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. అండ్ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా కట్ చేసిన టొమాటో, కొత్తిమీరని కూడా వేసుకొని, కొద్దిగా పసుపు, 3 teaspoon చిల్లీ పౌడర్, 3 teaspoon కొరియాండర్ పౌడర్ని కూడా వేసుకొని, ఇవన్నీ కూడా ఈ టొమాటోస్ బాగా మెత్తబడి
ఈ మసాలా అంతా కూడా బాగా ఆయిల్లో కలిసేంత వరకు అరౌండ్ ఒక 4 to 5 మినిట్స్ అయితే బాగా కలిపి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. నేను మష్రూమ్స్ని ఇలా గ్రేవీకి సన్నగా అయితే కట్ చేయను, ఎందుకంటే తినేటప్పుడు మరీ చిన్నగా అయిపోతే తినడానికి బాగుండదు, కాబట్టి ఇలా పెద్దగానే వేసేసుకుంటూ ఉంటాను. బిర్యానీ ఆ సూప్కి అయితే చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ గ్రేవీకి అయితే ఇలాగే బాగుంటుంది. దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ గ్రేవీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇందులోంచి వాటర్ బయటకు వస్తున్న టైంలో మన గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ లంచ్లోకి మష్రూమ్ కర్రీ, రైస్ అండ్ ఒక కప్ కర్డ్, ఖచ్చితంగా డైలీ ఒక కప్ కర్డ్ అయితే తీసుకుంటాను, హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.